దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేట శుభాభానాలు, అదేవిధంగా చర్చ్ మెంబర్స్ అందరికీ వేసిన వందనాలండి. ఈరోజు మరణం గురించి తెలుసుకుందాం. మరణం ఇదేంటి, మరణం గురించి చెప్తున్నారు ఏంటని అనుకుంటారు చాలామంది మరణం అంటే వెళ్ళిపోతారు, చాలామంది భయపడతారు. కొంతమంది మరణ వార్త అనగానే వాళ్ళ మరణంలోకి వెళ్తారు, కొంతమంది హాస్పిటల్కి వెళ్తారు, కొంతమంది అయితే మంచం ఎక్కుతారు, కొంతమంది ఈ విధంగా చూసుకుంటే మరణం అంటే చాలామందికి భయం. ఉన్నవాడు ఎవరైనా పుట్టారంటే ఆడు గిట్టుడు కొరకే, గిట్టుడు అంటే చనిపోవడం కోసమే పుడతామంట మనం. కాబట్టి మరణం అన్నది ఎలాగొచ్చింది అనే విషయాలు మనం తెలుసుకుందాం. మరణంలో 3 రకాలు ఉన్నాయి. భౌతిక సంబంధమైన మరణము మొదటిది, రెండవది ఆత్మీయమైన మరణం, దాన్ని ఆధ్యాత్మికమైన మరణం అని చెప్పొచ్చు, స్పిరిచువల్ డెత్, అదేవిధంగా ఫిజికల్ డెత్ అని చెప్పి. రెండోది ఏంటంటే ఈ రెండాట్లు మరణం అంటే శారీరక సంబంధమైన మరణం, ఆత్మ సంబంధమైన మరణం, దాన్నే రెండో మరణం అంటారు. ఇది రెండో మరణం నుండి మనం తప్పించుకుంటేనే దేవుని యొక్క రాజ్యంలో మనం చేరగలము. కాబట్టి రెండో మరణం తప్పించుకోవాలంటే తప్పనిసరిగా ఈ మాటలన్నీ మనం వినాలి. దేవుడి బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ మనం అనుసరించాలి. వాక్యాన్ని అనుసరిస్తేనే మనము ఆ రెండో మరణం నుండి తప్పించుకోగలము. రెండో మరణం ఏంటంటే నరకలోకము, అంటే నరకలోక ప్రవేశము. ఈ నరకలోక ప్రవేశం మనం వెళ్ళామంటే మనం ఇంకా రావడానికి ఉండదు, యుగయుగాలు అందులోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి మనము నిత్య జీవంలోకి వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలంటే, మనం ఈ లోకంలో ఉండగానే మనము సజీవుడైన దేవుని కోసం తెలుసుకోవాలి. సృష్టికర్త అయిన దేవుని కోసం మనం తెలుసుకున్నప్పుడు మన మరణం నుండి తప్పించుకోగలుగుతాం. ఏ మరణం అంటే ఆత్మ సంబంధమైన మరణం నుండి మనం తప్పించుకోగలుగుతాం అని చెప్తున్నాం. ఈ లోకంలో చూస్తే మరణాల గురించి తెలుసుకుందాం. ఒక గ్రంథంలో నేను చదివినప్పుడు కొన్ని విషయాలు అందులో నేను రాసుకున్నాను. 1 సెకండ్కి 3 చనిపోతున్నారంట. ఏంటమ్మా, 1 సెకండ్కి 3 చనిపోతున్నారంట. 1 నిమిషానికి ఇంచుమించు 180 మంది చనిపోవడం జరుగుతుంది. 1 గంటకి ఏంటమ్మా, 1 గంటకి 1000 మంది, ఇంచుమించు 1000 మంది చనిపోతున్నారంట. 24 గంటలకే దగ్గరగా 2,50,000 మంది, అంటే రోజుకి 2 లక్షల మంది, 2,50,000 మంది ఇంచుమించు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మరణం అంటే ఏమిటి? మరణం అంటే ఏంటమ్మా తెలుసా మీకు? మన ఏంటండి, ఆత్మ ప్రాణము శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళడాన్నే మరణం అంటారు. మనకేముందండి, శరీరము, ఆత్మ, ప్రాణం ఉంది. ఈ 3 కలిసి ఉంటేనే మనం జీవించినట్టు. ఆలకిస్తున్నారా? ఈ 3 ఎప్పుడైతే వేరే ఉందో మరణంలోకి మనం వెళ్ళినట్టు. కాబట్టి మరణము గురించి మనం విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా భౌతిక సంబంధమైన మరణము. భౌతిక అంటే ఫిజికల్ డెత్ అంటారు దీన్ని. అంటే ఇది అందరికీ సంభవిస్తుంది, అంతే కదా, ప్రతి ఒక్కరికి అందరికీ సంభవిస్తుంది. కాబట్టి తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఏ విధంగా ఉంటాము అని చూసుకుంటే, మనం అసలు దేవుడు మనని ఏ విధంగా ఏర్పరచాడు అని చూసుకుంటే, దేవుడు మనని ఏం చేశాడండి, మనని ఏ విధంగా ఏర్పరచుకున్నాడు అని చూసుకుందాం. మనం ఇక్కడ చూసుకుంటే ఈ లోకాన్ని ప్రతి ఒక్కళ్ళు విడిచిపెట్టాలి. మనం చూసుకుందాం ఎవరన్నా విడిచిపెట్టారంటే ఒక విషయం మనం చెప్దాం. ఆదికాండము 25వ అధ్యాయం 8వ మాట చూసుకుంటే అబ్రహాం విషయంలో మనం ఈ విషయం తెలుసుకుందాం. చదవండి. ఆదికాండము 25వ అధ్యాయం 8వ మాట మనం చూసుకుంటే, అబ్రహాము మంచి ముసలితనములో, ఎప్పుడమ్మా, నిండు ముసలితనములో ఆయన మరణించడము జరిగిందనేసి ఈ వాక్యంలో రాయబడి ఉంది. అంటే అబ్రహాము ఏంటండి, దేవుడితో మాట్లాడినవాడు, దేవుడు ఏర్పరచుకున్న ఏంటండి ఒక పాత్ర ఆయన, అంటే ఒక వ్యక్తి. ఆయన సంతానం నుండే ఇశ్రాయేలు 12 గోత్రాలు వారు వచ్చారు. వారి నుండే యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి అబ్రహాం ఎన్నుకుని గొప్ప జనమ కింద చేస్తున్నాయి నిన్ను అన్నాడు. కాబట్టి అబ్రహాము తన నిండు వయసులో మరణించడం జరిగిందని
మన ఇక్కడ తేటగా మనకు తెలియబడుతుంది. 25 అధ్యాయము 8వ మాట చదవచ్చు. అబ్రహాము నిండు వృద్ధాప్యమునందు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఎవరి దగ్గర చేర్చబడ్డాడు? పితరులు అంటే తల్లిదండ్రులు. పితరులు అంటే ఎవరండి? తల్లిదండ్రులు వాళ్ళ యొక్క మన తాతలు పితరులు అంటే ఎవరండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చచ్చిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తున్నావు? గబ్బిలంలాగా ఎక్కడికి వెళ్తున్నావు? చెట్టుకి వెళ్ళబడుతున్నావా లేకపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు చనిపోయిన తర్వాత? చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత చాలా రకాలు ఉన్నాయంట. ఎన్ని అమ్మా? చనిపోయిన తర్వాత ఎన్ని ఉన్నాయి? మళ్ళీ జన్మలో చాలా జన్మలు ఉన్నాయి. ఆ జన్మలో ఆశ పెట్టుకుని ఏం చేస్తున్నారండి? జీవించేస్తున్నారు ఈ లోకంలో. ఒకే జన్మ అండి. ఎన్ని జన్మలమ్మా? మానవునికి బైబిల్ ప్రకారం ఎన్ని జన్మలు ఇచ్చాడు దేవుడు? ఒకే జన్మ. ఈ లోకంలో ఒకసారి జన్మిద్దాం. రెండో జన్మ ఉందండి. అదేంటండి? ఆత్మీయమైన జన్మ. అదేంటండి? ఎవరైతే యేసునామం పేరట మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి నడిచి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళకి ఏ జన్మమా? నూతన జన్మ. ఏంటండి? అది బాప్తిసం ద్వారా మనకి ఆత్మీయమైన జన్మ ఉంది. కాబట్టి విశ్వాసులకి ఆత్మీయమైన జన్మ, ఇంకో జన్మ ఉంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఒకటే జన్మ ఉంది. 4, 5, 6, 7, 8 ఇలాంటి జన్మలో 2, 1 ఇలాంటి జన్మలో ఏమీ లేవని చెప్పవచ్చు. ఎందుకంటే మరణించిన తర్వాత ఎవరు దేవుడు తెలిసిపోద్ది. కాబట్టి వెళితే పరలోకం కన్నా వెళ్ళాలి, లేకపోతే నరకం లోకానికి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మీరు అందరూ వింటున్నారు కదా? వెళితే నరకలోకానికి వెళ్ళాలి, లేకపోతే పరలోకానికి అన్నా వెళ్ళాలి. నువ్వు ఎటు పరిగెట్టుకు వచ్చినా అదే దారి కనబడుతూ ఉంటుంది అన్నమాట. 2 దారులు కనబడుతుంటాయి అక్కడ. 2 దారులు కనపడుతుంటాయి. ఒకటి 2 మార్గాలు కనపడుతుంటాయి. 2 ద్వారాలు కనపడుతుంటాయి అక్కడ. ఏంటంటే ఎటు పరిగి వచ్చినా నరకలోకం ద్వారం కనపడుతూ ఉంటుంది. నువ్వు తూర్పు నుండి ఎలా చుట్టూ పరిగెట్టుకు వచ్చినా ఆ ద్వారం కనపడుతూ ఉంటుంది నీకు. కాబట్టి నువ్వు ఎంత దూరం పరిగెట్టినా నరకలోకం కనపడుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఏం చేయాలండి? మంచి కార్యములు చెయ్యాలి. కాబట్టి నువ్వు నరకలోకమా లేకపోతే పరలోకమా? ఈ లోకములోనే మనమే తీర్పు తీర్చుకోవాలి. అంతే కదండి. తీర్పు దేవుడు తీర్చడు. తీర్పు ఎవరు తీర్చుకుంటారమ్మా? మనమే తీర్చుకుంటాం. తీర్పు తీర్చడానికే దేవుడు లేడు, కానీ మనమే తీర్పు తీర్చుకుంటాం. కాబట్టి మనము ఏమి చెయ్యాలంటే దేవుణ్ణి అనుసరించాలి, దేవుని వాక్యాన్ని అవలంబించాలి. మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివి దేవుని మార్గంలో నడిచినప్పుడు మనము ఎక్కడికి వెళ్తామండి? నిత్య జీవంలోకి వెళ్తాము. కాబట్టి మనము ఏం చెయ్యాలంటే ప్రతిదినము ప్రార్థన చేయాలి, దేవుని మార్గంలో మన నడవలు. ఎక్కడ చూసుకుంటే అబ్రహాం గారు ఏం చేశారంటే దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏం వచ్చినా మాట తప్పలేదు. అబ్రహాంకి మాట ఇచ్చాడు దేవుడు. ఏంటి? నీ కడుపు నుండి పుట్టిన వారి నుండి సంతానం అభివృద్ధి చేస్తానన్నాడు. అబ్రహాంకి సంతానం లేదు, కానీ దేవుడు ఏం చేశాడంటే 100 సంవత్సరాలకే ఆయనకి కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని నుండే యేసుక్రీస్తు రావడం జరిగింది. 12 గోత్రాల వారు రావడం జరిగింది. కాబట్టి మనము మంచి విషయాలు మనం తెలుసుకుందాము. మొదటిది ఏంటండి? ఈ లోకాన్ని విడిచిపెట్టే ఇది మరణము. రెండోది ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఏంటమ్మా? ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. పాత నిబంధన గ్రంథం నుండి ప్రసంగి రాసిన గ్రంథం నుండి 12వ అధ్యాయం 7వ మాట మనం చదువుకుంటే మనకి చక్కనైన మాట ఇక్కడ రాయడం జరిగింది. ఏంటండి? ఏమని రాశాడంటే ప్రసంగి రాసిన ఏంటండి? ఎవరండి? ప్రసంగి గ్రంథం నుండి 12వ అధ్యాయం 7వ మాట 7వ వచనం మనం చదువుకుందాం. చదవండి ఎవరన్నా. మొన్నైనది మునుపటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా. మన మట్టిలో నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్ళిపోతాండి? మట్టిలోకి వెళ్ళిపోతాం. ఒకటి ఉండిపోయింది, అసలైన పదార్థం ఉండిపోయింది. ఏదంటే అండి ఆత్మ. అది ఎక్కడికి వెళ్తుంది?
దయచేసిన దేవుని యొద్దకే వెళ్తుంది. ఎవరు వెళ్తారు? అందరూ కాదు. విశ్వాసులు. విశ్వాసులు అంటే ఏంటి? నమ్మిక. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు. విశ్వాసం అంటే ఏంటండి? నమ్మిక. ఆ నమ్మిక ఎవరి మీద నమ్మకం? దేవుడి మీద నమ్మకం ఉంచిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్తారు? దయచేసిన దేవుని యొద్దకి, పరలోకానికి, దేవుని సన్నిధికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మొన్న ఎక్కడి నుండి వచ్చండి? మొన్న అంటే అండి మట్టి అండి. దేవుడు ఏం చేశాడండి? నరుణ్ణి ఏం చేశాడండి? మట్టిలోండి నరుణ్ణి చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం 2వ అధ్యాయం 7వ మాట చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ మాట మనం చదువుకుంటే, అసలు మానవుని గురించి మనం తెలుసుకుందాం. మనం ఏ విధంగా పుట్టాము, ఏ విధంగా దేవుడైన యెహోవా నేల మట్టితో, ఏ మట్టి అమ్మా? నేల మట్టితో, ఏ మట్టి? నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే నరుడు ఎప్పుడు చనిపోయినవాడు కాదు, నిత్యము జీవించేవాడు. ఎవరండి? నరుని కింద దేవుడు తయారు చేశాడు. నరుడు నిత్యము జీవించాలి. మరణం లేదు నరునికి. ఏం లేదమ్మా? ఏం లేదండి? మరణం లేదు నరునికి. ఈ మరణం లేనివాడు ఏం కొని తెచ్చుకున్నాడు. కాబట్టి అవన్నీ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్లో మనం చెప్పుకుందాం. కాబట్టి మరణమే మనమే తీసుకొచ్చి పెట్టుకున్నాం. కాబట్టి మరణం అందరికీ తథ్యం. మనకు పుట్టిన వాళ్ళందరికీ, మన పిల్లల వంశపారపర్యము అది రావడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే శరీరం మట్టి నుండి వచ్చింది కాబట్టి అది తిరిగి మట్టిలో కలిపోతుంది. అందులో ఏముంది? దేవుని యొక్క ఊపిరి ఉంది. ఏముందమ్మా? దేవుని యొక్క ఊపిరి. నువ్వెవరో అని చూసుకుంటే దేవుని యొక్క ఊపిరి నిన్ను, ఆ ఊపిరి ఎప్పుడైతే ఊదాడో దేవుడు, ఆ ఊపిరి ద్వారా పుట్టినవాడు నువ్వు అందుకే ఊపిరి ద్వారా పుట్టినవాడు. కాబట్టి నువ్వు దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క రూపం, దేవుని యొక్క ఊపిరి నువ్వు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే, దేవుని దగ్గర చేరాలంటే నువ్వు ఏం చేయాలండి? దేవుని ఆజ్ఞల కట్టడాల నిబంధనలన్నీ ఆచరించాలి. ఇక్కడ చూసుకుంటే ఈ మరణము ఏ విధంగా మనకు సంభవించింది? 3వ మాట మనం చూసుకుంటే, అసలు మరణం ఎలాగ సంభవించింది అని చూసుకుంటే ఇప్పుడే కదండి చదువు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ మాట మనం చదువు. అదేవిధంగా మొట్టమొదటిగా మరణము ఎవరికి వచ్చింది అని చూసుకుంటే ఆదికాండము 4వ అధ్యాయము 7వ మాట మనం చూసుకుందాం. మొట్టమొదటిగా ఎవరు చనిపోరండి? ఈ భూలోకంలో మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి పేరు ఎవరు చెప్పండి? హేబేలు. 2వ కుమారుడు, ఆదాము గారి యొక్క 2వ కుమారుడు హేబేలు. కయ్యను మొట్టమొదటి కుమారుడు ఎవరండి? కయ్యను ఏం చేశాడంటే అర్పణ అర్పించాడు దేవుడికి. పంటలో అర్పణ అర్పించాడు. అదేవిధంగా హేబేలు కూడా దేవునికి అర్పణ అర్పించాడు. ఏంటండి? మంచి మేకపిల్లని, గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవుడికి బలిగా అర్పించినప్పుడు ఎవరు బలి అర్పణగా తీసుకున్నాడు? దేవుడు అంగీకరించాడు. హేబేలు అర్పించిన అర్పణనే అంగీకరించాడు. ఎందుకంటే హేబేలు ఎటువంటి కల్మషము లేకుండా, ఎటువంటి దోషము లేకుండా నిర్దోషమైన ఒక మేకపిల్లను తీసుకొచ్చి ఆయన సన్నిధిలో దాన్ని అర్పించడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క అర్పణ అంగీకరించడం జరిగింది. కయ్యను ఏం చేశాడంటే ఆలోచించలేదు. ఏదోటి దేవుడికి ఇవ్వాలి కదా. కొంతమంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే దేవుడి సన్నిధికి వెళ్ళాలి కదా, ఆదివారం వెళ్ళాలి కదా అని వస్తున్నారు. కానీ నిజంగా ఎలా రావట్లేదండి? మనస్ఫూర్తిగా ఎవరో రావడం లేదు దేవుని సన్నిధికి. దేవుడి ఆజ్ఞను ఎవరో పాటించడం లేదు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే కయ్యను కూడా ఏం చేశాడంటే అర్పణ అర్పించాడు. కానీ ఎలాగ అర్పించాడు? హృదయపూర్వకంగా అర్పణ అర్పించలేదు. ఏదో నామకార్థంగా అర్పించడం జరిగింది. ఏదో ఇవ్వాలి కాదా అనేసి దేవుడికి అర్పణ ఇవ్వడం ఈ విధంగా జరిగింది. కాబట్టి ఏం చేశాడంటే దేవుడు హేబేలు యొక్క అర్పణే స్వీకరించాడు. అందుకే ఏం చేశాడంటే కయ్యను పగబెట్టాడు. ఎవరి మీద? హేబేలు మీద పగబెట్టడం జరిగింది. కాబట్టి హేబేల్ని దారి కాచి ఏం చేశాడంటే ఒకే ఒక దెబ్బ కొట్టి చంపేశాడు. చంపేసిన వెంటనే హేబేలు ఏం చేసి చనిపోవడం జరిగింది. అతని యొక్క రక్తము భూమి మీద కారిందంట.
కారి ఆ రక్తం నుండి దేవుని స్తుతించడం ఆ, దేవుడు చూశాడు. చూసి కయ్యను అడగడం జరిగింది. కాబట్టి కయ్యను ఏం చేశాడంటే, "ఏయ్, నువ్వెవరో నాకు మా తమ్ముడికి ఏమైనా కాపలా కాసావా ఏంటి, కాపలా పెట్టావా" అన్నట్టు మాట్లాడాడు దేవుడితోటి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కయ్యన్ని ఏం చేశాడంటే శిక్షించాడు. దేశదిమ్మరుగా అయిపోమని చెప్తున్నాడు. నొసటన ఒక మచ్చను కూడా దేవుడు పెట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే అప్పుడు అన్నాడు కయ్య అల్లిపోయి కయ్యను, అయ్యి బాబాయ్ ప్రభా, ఈ దోష శిక్ష నేను భరించలేను అన్న వెంటనే ఎవరైతే నీ మీద తిరుగుబాటు చేశారో వాళ్ళకే అంతగా శిక్ష రావడం జరుగుతుందని చెప్పాడు. మనుషులందరికీ ఒకే మరణం సంభవిస్తుందంట. ఏ మరణం అండి? ఒకే విధమైన మరణం సంభవిస్తుంది అనేసి జీవ గ్రంథంలో రాయబడి ఉంది. అది ఎక్కడ ఉందని మనం చూసుకుంటే కొత్త నిబంధన గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27 మాట మనం చూసుకుందాం. హెబ్రీ 9:27 మాట మనం చూసుకున్నప్పుడు మనకి తేటగా ఈ మాట మనకి కనబడుతుంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగుతుంది. అమ్మా అర్థమైంది ఏమని రాశారమ్మా? తీర్పు జరుగుతుంది. మనకు ఒకటే విషయం తెలుసు, ఏంటండి? ఒకటే తెలుసు, ఒకటే మనకి. తర్వాత విషయం మనకు తెలదు. ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగితే అప్పుడు ఏం చేస్తారండి? తీర్పులోని దేవదూతలు వస్తాయి, గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాయి. ఆ మాట నువ్వు రానికుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ లోకములోనే దేవుణ్ణి తెలుసుకోవాలి. ఈ లోకంలోనే నువ్వు దేవుణ్ణి అంగీకరించాలి. నేను సజీవులకే దేవుని కానీ మృతులకు దేవుణ్ణి కాదనేసి దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు ప్రాణం ఉండగానే, ఆత్మ ఉండగానే నీ శరీరంలో నువ్వు నిజ రక్షణను తెలుసుకోవాలి, రక్షణ పొందాలి. రక్షణ ఎందుకు పొందాలంటే మనం పాపంలో పుట్టి పాపంలో పెరిగాం కాబట్టి ఆ పాపం పోవాలంటే నీ రక్తంలో పాపం ఉంది కాబట్టి ఆ పాపము పోవాలంటే ఏం చేయాలి? యేసు రక్తంతో కడగబడాలి. యేసు రక్తం ఎంత విలువెట్టి కొంటే వస్తుందంటే విలువలే ఏంటండి? అమూల్యమైనది, విలువ కలదు. కానీ దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు. కాబట్టి యేసు రక్తం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని యొక్క జీవ గ్రంథంలో దొరుకుతుంది, దేవుని యొక్క వాక్యంలో దొరుకుతుంది. ఆ రక్తం ద్వారా నువ్వు శుద్ధీకరించబడితే నువ్వు పరలోక రాజ్యంలో చేరగలుగుతావు. కాబట్టి ఓ క్రైస్తవుడా, విశ్వాసి, అన్యుడా, నువ్వు దేవుణ్ణి ఎరిగి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో నువ్వు మారు మనసు పొందుకో. నీ జీవితకాలం ఎంత? నువ్వేమి కొన్ని శతాబ్దాలు, యుగాలు నువ్వేమి జీవించవు. గట్టుకుంటే 100 సంవత్సరాలు కూడా జీవించవు, 1 శతాబ్దం కూడా జీవించవు. కాబట్టి నువ్వు ఏమి చెయ్యాలి అంటే దేవుణ్ణి నమ్మాలి. ఏ దేవుణ్ణి నమ్మాలి? సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మాలి. ఆయన ఎక్కడున్నాడు? నీ హృదయంలోనే ఉన్నాడు. ఆయన పిలిస్తే నీ హృదయంలోనే ఉండి ఎవరైతే తలుపు తడతారో హృదయమనే ఎక్కడున్నాడండి? ద్వారం దగ్గర ఉన్నాడు ఆయన. ఎవరైతే తలుపు తడతారో తలుపు తీస్తాడంట ఆయన. ఎక్కడున్నాడండి దేవుడు? మన హృదయమే దేవాలయం. దేవాలయం అంటే ఎక్కడ లేదు, మన హృదయమే దేవాలయం. కాబట్టి దేవుడు నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆహ్వానిస్తే దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీతోటి ఉంటాడు, యుగయుగములు నీతోటి ఉంటాడు, తన యొక్క రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. కాబట్టి మరణము అనేది మన విశ్వాసులకి చాలా ముఖ్యం. ఏంటంటే ఏ మరణం మంచి మరణం పొందాలి. ఏ మరణం నిత్య జీవం పొందుకునే మరణం మనం పొందాలి. శారీరక మరణం మనకి భయపడవసరం లేదు, ఇది అందరికీ సంభవిస్తుంది. అంతే కదమ్మా? అందరికీ సంభవిస్తుంది కదా శారీరక మరణం. ఒక 70 సంవత్సరాలు జీవించిన తర్వాత ఏమైపోతారండి? ఈ అబ్రహాం గారిని చూసుకుంటే నిండు వయసులో చనిపోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అయితే వయసు కానప్పుడు చనిపోతారు, కొంతమంది చిన్నప్పుడే చనిపోతారు, కొంతమంది గర్భంలోనే చనిపోతారు, కొంతమంది ఏమో పిండం అప్పుడే చనిపోతారు, కొంతమంది ఏమో పుట్టిన సంవత్సరానికే చనిపోవడం జరుగుతుంది, కొంతమంది సంవత్సరం లోపే చనిపోవడం జరుగుతుంది, కొంతమంది 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే పెళ్ళి అయిపోయిన తర్వాత చనిపోవడం జరుగుతుంది, పెళ్లి రోజునే చనిపోవడం జరుగుతుంది. అవునా కదా? పెళ్లి చేసుకుని పాపం ఎక్కడ నుండో ఎక్కడ చేసుకుంటారు పాపం, మంచి ముహూర్తంలో చూసుకుని పెళ్లి చేసుకుని వస్తారు. పెళ్లి చేసుకుని వచ్చిన వెంటనే మధ్యలో ఏంటంటే రెండు
గుద్దేసుకుని ఏం చేస్తాడంటే పెళ్లి కొడుకేమో పైకి వెళ్ళిపోతాడు, పెళ్లి కూతురేమో కింద ఉండిపోద్ది. ఈ విధంగా చూసుకుంటే ఒకసారి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఇద్దరు వెళ్ళిపోతారు. ఈ తర్వాత వాళ్ళతోటి కూడా స్నేహితుల్ని బంధువులను కూడా తోడుగా తీసుకెళ్తారన్నమాట. ఈ మనం చాలా చూస్తూ ఉంటాం కదా, చాలామంది చనిపోతారు వాళ్ళతోటి కూడా పెళ్ళికొచ్చి చనిపోవడం చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా చూసుకుంటే మనము పెళ్ళి చేసుకుంటారు కానీ పాపం వాళ్ళ యొక్క జీవితం కూడా పూర్తిగా కొనసాగదు. ఈ విధంగా కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత చనిపోతారు. ఈ విధంగా చూసుకుంటే అమ్మ మన ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారమ్మా? మీకు తెలుసా? నాకు తెలుసా? ఫోన్లో నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను నాకు మీరు చెప్పండి. కానీ నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను నాకే తెలీదు. ఎందుకంటే దేవుడు ఇష్టం. దేవుడు రేవా రేపు వచ్చి సరదాగా నువ్వు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు కదా, ఎందుకు అత్తమాటల ఛానల్ మంచి ఛానల్ నీకు చూపెడతాను పైకి వచ్చే అనడానికి వెళ్ళిపోలే. మనం ఆనందంగా వెళ్ళాలి. మనం ఎందుకు ఎక్కడ యూజ్ అలా ఎలా ఎవరు రావట్లేదు, అంత బాధ ఎందుకమ్మా నీకు, వచ్చే సరదాగా అక్కడ చేద్దాగానిలే ఛానల్లో పరలోకం నరకలోకం అన్నీ చేద్దాం అంటే మనం అదే చెప్తున్నా కదా, మరణం ఎలా చంపేద్దాం. ఈయన ఎవరో పాస్ట్ గారు ఆ విధంగా చనిపోయాడు. ఏం చేశాడండి ఆయన? ఎన్ని పనులు చేస్తా బయట అలా నడుతూ చనిపోయాడు. ఈ వ్యవస్థాపకులు ప్రకాష్ గారు ఏం చేశారండి, నడుతూ చనిపోయాడు. అలా నన్ను చూశాడు అక్కడ, నేను ఇక్కడ బిగిస్తున్నాను ఏంటి వైరింగ్ చేస్తున్నాను, చూసి అలాగే వెళ్ళి చనిపోయాడు. అంతే. మరణము ఆ విధంగా సంభవించడం జరుగుతుంది. కాబట్టి అంతలోనే ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం మన. కాబట్టి మనం స్టాండర్డ్ కాదు. కొంతమంది చక్కగా క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. ఏంటమ్మా? క్రైస్తవుల్ని చక్కగా హింసిస్తున్నారు. నీకు చేతులు ఇచ్చింది బాధమని కాదు దేవుడు, కొంతమంది కాలు ఇచ్చింది తనమని కాదు దేవుడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎందుకు కలగజేశాడో అది తెలుసుకోవాలి. నువ్వు ఈ లోకంలో ఎందుకు వచ్చావు? నువ్వు కుక్కలాగా నక్కలాగా పుట్టలేదు కదా, ఒక జంతువులాగా పుట్టలేదు, నువ్వు ఒక మొక్కలాగా పుట్టలేదు. మంచి జీవితం అన్ని జీవుల కన్నా ఏ జీవితం అండి గొప్పదే? మన మానవ జన్మ గొప్పది. కాబట్టి మంచి మానవుడి కింద నిన్ను ఇచ్చాడు. కనపడిన క్రైస్తవులు అందరం తన్నేమని కాదు నిన్ను కలగజేస్తా దేవుడు. కనపడిన అందరినీ బాధేమని కాదు నీకు చేతులు ఎత్తా. నాలుగు ఎందుకు ఇచ్చాడు? బూతులు ఆడమని కాదు, తిట్టమని కాదు. నీకు జ్ఞానం బుర్ర ఎందుకు ఇచ్చాడు దేవుడు? అందరినీ ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసి అన్నీ చేయమని కాదు దేవుడు. నీకు ఏంటి చక్కన ఎందుకో దేవుడు నేను కలగజేశాడు, దేనికో ఒక ప్రయోజనం కోసం కలగజేశాడు. అది ఏం చేస్తున్నావు నువ్వు? దుర్వినియోగం చేసుకుంటున్నావు. ఒక క్రైస్తవును కొట్టేస్తున్నావు అనుకో, అది గొప్ప అనుకుంటున్నావు. ఒక తిరిగి మనకు వస్తుంది అంటది అమ్మ, అంతే కదా. మనం చేసిన పనులు మనకే రావడం జరుగుతుంది. కాబట్టి నువ్వు బాధ అనుకో, ఏం చేస్తాడంటే అది దేవుడు చక్కగా నిన్ను కూడా మంచి స్థితిలో తీసుకెళ్ళడం జరుగుతుంది. అది అందులో నువ్వు తప్పించుకోలేవు. అది చాలామందికి తెలుస్తుంది కానీ కొంతమందికి తెలీదు. కాబట్టి దేవుడికి లేని బాధ మనకు వచ్చేస్తుంది. ఏంటమ్మా? దేవుడికి లేదు బాధ, మనుషులకు వచ్చేస్తుంది బాధ. ఏంటంటే అనేక మంది మత మార్పిడి జరిగిపోతుంది, అనేక మంది అందులోకి వెళ్ళిపోతున్నారు, అనేక మంది ఇందులోకి వెళ్ళిపోతున్నారు అనేసి బాధ మనకు వచ్చేస్తుంది. కానీ నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవితావు? 70 సంవత్సరాలు జీవితావు. 70 సంవత్సరాలను ప్రపంచ దేశాలన్నీ మార్చగలవా? మార్చలేవు. కానీ దేవాది దేవుడికి లేని బాధ మానవులకు వచ్చేసింది. అందరిని బాధేసి ఏం చేస్తుందంటే మార్చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ అన్నీ అర్థము అన్నీ వ్యర్థం, భూమి కింద ఉన్న సమస్తం వ్యర్థం అనేసి మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్పడం జరిగింది. ఈ విధంగా దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. ఒక 4-5 కొట్టేసావు, 4-5 పరలోకం పంపించేసి నీ ద్వారా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, పరలోక రాజ్యం. ఎంత ధన్యులు! నువ్వు చంపేస్తున్నావు కరెక్టే, నీ ద్వారా వాళ్ళు వెళ్తున్నారు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? చనిపోయిన తర్వాత అది ఆలోచించుకుని నువ్వు చక్కనైన మార్గం నిర్ణయించుకుని అందరిని గౌరవించు, అందరిని ప్రేమించు, కానీ ఎవరిని బాధపట్టుకో. దేవుడు ఇచ్చిన మాట అదే. దేవుడు తనని క్షమించాడు. ఎందుకంటే తనని బాధించే వాడిని క్షమించాడు దేవుడు. శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఒక దొంగనే కూడా ఆయన క్షమించడం జరిగింది. అదే క్షమాపణమైన గుణం నీలో ఉండాలి. ఉన్నప్పుడే అది ముందుకి నిన్ను తీసుకెళ్తుంది. నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అది కూడా నువ్వు
ఆలోచించుకుని ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ విధంగా చూసుకుంటే మరణం అందరికీ ప్రతి ఒక్కరిని మరణం ఉంటుంది. ఇలాంటి మరణం నుండి మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయలేదు? దేవుని వాక్యం మనం చదవాలి. నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. సృష్టికర్తని దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే నువ్వు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తావు. లేకపోతే నీకు నరకలోకంలోకి వెళ్ళిపోతుంది. నరకలోకంలో ఏముంటుందమ్మా? ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏంటంటే అగ్ని ఆరిపోదంట. దేవుడు ఒక్కసారి రాబెట్టిన అగ్గి ఇంకా ఆరదంటది, పురుగు చావదు. కాబట్టి నరకలోకంలోకి వెళ్ళకూడదంటే ఏం చేయాలి? దేవుని యొక్క రాజ్యం కోసం నువ్వు వెతకాలి. ఏం చేయండి? అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును. తర్వాత ఏమంటున్నాడండి? వెదుగువారు అందరికీ దొరుకుతుందని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు నిన్ను పిలిచేవాడు దేవుడైన యేసయ్య. యేసయ్య అంటే శరీరాన్ని ధరించుకున్నవాడు యేసయ్య. పరిశుద్ధాత్మ, ఆత్మైన దేవుడు ఆయనకు మీకు కనపడ్డు. మన ఆత్మ మనకు కనపడుతుందా? ఎప్పుడన్నా చూసుకున్నారు మీరు ఆత్మనే? చెప్పండి అమ్మా, ఎప్పుడన్నా చూసుకున్నారా? మీ రూపం చూసారు? ఏ రూపం చూసుకున్నారా? అద్దంలో చూసుకున్నారా? ఆత్మని ఎప్పుడన్నా చూసుకున్నారా? మీకు మీరే. ఊపిరిని ఎప్పుడన్నా చూసుకున్నారా? ఏ ఊపిరిని ఎప్పుడు చూసుకోలేదు. యెహోవా తండ్రి సృష్టికర్త అనే దేవుడు అదేవిధంగా ఉన్నాడు. ఎందుకంటే నరుని తన యొక్క రూపంలో తన ఆకారంలో చేసుకున్నాడు. కాబట్టి నువ్వు ధన్యుడు కాబట్టి నువ్వు ధన్యత పొందుకుని ఉండాలి. నువ్వు ఆశీర్వాదం పొందుకుని ఉండాలంటే దేవుని యొక్క మాటలు వినాలి. నువ్వు దేవుని యొక్క కృపలో ఉన్నావు కాబట్టి దేవుడు ఏం మాట్లాడతలేదు నీకు. దేవుడు కృపలో ఉన్నాం మనం. కృపాకాలం అంటారు దీన్ని. కృపాకాలం కాబట్టి దేవుడు క్షమిస్తున్నాడు. దేవుడు క్షమిస్తున్నాడు అనేసి మనం విపరీతంగా రెచ్చిపోయి మనం ఏమన్నా చేస్తే ఏమన్నాడండి? దేవుడు ఏమన్నాడు? మరణము గంటదంట. పాపం ఏం చేస్తుంది? పరిపక్వం పొంది మరణము గంటదంట. అర్థమైందా? అంటే ఏంటంటే నువ్వు చేసిన పాపం అలాగే పాపం పండి ఏం చేస్తుందండి? మరణాన్ని కంటదని చెప్తున్నాడు. కాబట్టి ఆధ్యాత్మికమైన మరణం కోసం వచ్చే వారం అని చెప్పుకుందాం. ఫిజికల్ డెత్ గురించి మనం చెప్పుకున్నాం. ఈ విధంగా అంటే భౌతిక సంబంధమైన మరణం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి విన్న ప్రేక్షకులు అందరికీ ప్రభు అయిన యేసునామమున వందనాలండి. అదేవిధంగా మీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న టెబర్నికల్ టెస్టిమనీ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు. మెసేజ్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ చాలా ముఖ్యం. మీరు కామెంట్ చేస్తేనే మేము ఇంకా చేయగలుగుతాం, ఇంట్రెస్ట్ అయిన ప్రోగ్రామ్ చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలకించి ఈ వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం.